అందరికీ నమస్కారం అండి. నా పేరు duryodhana. మన ఛానల్ పేరు ఫ్రెండ్లీ గార్డెనర్ అండి. ఈరోజు మన టెర్రస్ గార్డెన్పై పెరిగే అందమైన పూల మొక్కలు వాటిని చూసి ఆనందించండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం. వీడియోలోనికి వెళ్ళే ముందర కొత్తవారు ఎవరైనా మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ బటన్ నొక్కితే గంట సింబల్ వస్తుంది. దాన్ని క్లిక్ చేస్తే మన తర్వాత వీడియోలు వస్తాయి. ఈ పువ్వులు పేర్లు, ఈ తెల్లటి పువ్వుల పేర్లు టెంపుల్ ట్రీ మొక్క పువ్వులండి. ఆలయాల్లో ఇవి పెంచి దేవునికి ప్రతిరోజు ఈ పూలను సమర్పిస్తూ ఉంటారు. మన మిద్దె తోటపై కూడా 2 మొక్కలు ఉన్నాయి. ఈ మొక్క పేరు సంపెంగ మొక్క అండి. చూసారా, ఒక పువ్వు ఆకులు ఉన్నాయి. ఇది తెల్లటి సంపెంగ అండి. ఈ సంపెంగ నిజంగా మనకి మిద్దె తోట మీదకి వెళ్ళేసరికి ఈ పువ్వులు వాసన మొత్తం మిద్దె తోట అంతా వ్యాపించి చాలా సువాసన కలిగి మనసుకి ఆనందాన్ని ఇస్తూ ఉంటుంది. ఈ మొక్క మార్నింగ్ గ్లోరీ అనేటువంటి జాతికి చెందిన మొక్క అండి. నీలం పువ్వులు చెట్టంతా పూసి చాలా అందంగా కనిపిస్తుంది. మన మిద్దె తోటకి ఇది ఒక గొప్ప ఆకర్షణ. ఈ బోగన్విల్లా మొక్క చాలా అందంగా ఉంటుందండి. ఇవి రకరకాల రంగుల్లో పూస్తూ ఉంటాయి. మన మిద్దె తోటలో ఈ ఎరుపు రంగు పూలు ఉన్నాయి, చాలా అందంగా ఉంటాయి. ఇవి మందారాలండి. మన దగ్గర ఒక 5 రకాల మందార చెట్లు ఉన్నాయి. చాలా చక్కగా సంవత్సరం పొడుగునా కాస్తూనే ఉంటాయి. నిజంగా ఈ మందార పువ్వులు చాలా గొప్ప పువ్వులండి. మనకెంతో మన మిద్దె తోట మీద ఎంతో ఆనందాన్ని ఇస్తూ ఉంటాయి. ఈ బంతి పువ్వులు కూడా మన తోటకి గొప్ప అందాన్ని ఇస్తాయండి. తర్వాత ఈ పూల మొక్కలు, ఈ పూలు కూడా మనకి మన తోటలో ఉండేటువంటి పండ్లు, కాయలు ఫలదీకరణం అవటానికి చాలా ఉపయోగపడుతూ ఉంటాయి.
యొక్క ఉపయోగాలు ఎన్నో ఉన్నాయండి. ఇవి మన మిద్దె తోటకి అందాన్ని, సువాసనని మరియు ఆరోగ్యాన్ని ఇవ్వడమే కాకుండా మరి పండ్లు, కాయలు, మరి పువ్వుల నుండి కాయలు అవ్వటానికి, కాయలు పండ్లు అవ్వటానికి చాలా ఉపయోగపడతాయి. చెట్టు పూలు పూసిందంటే ఆ పువ్వుల్ని ఫలదీకరణం చేయటానికి, చాలా క్రిమికీటకాలు రావడానికి ఈ వీడియో చూసిన వారందరికీ కృతజ్ఞతలు.